ఇద్దరు బుక్స్ బ్యాగ్లలో మార్చేసానే. గా విషయం తెలియక నువ్వు నీ బ్యాగ్ వదిలేసి నా బ్యాగ్ తీసుకొచ్చిన. అంటే డాక్యుమెంట్స్ నా బ్యాగ్ లో ఉన్నాయా? అవునే, నీ బ్యాగ్ లోనే ఉంది. నీ బ్యాగ్ నా దగ్గర ఉంది. అవును, మరి డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉంటే నా వెనకెందుకు పరిగెట్టావే? ఒరే సత్తి, అక్క ఈరా పైసలు తీసుకో. ఇగో చూసినవా, నిన్ను స్కూల్ మొత్తం పరిగెత్తిస్తానని గీంతో పందెం కట్టిన, గందుకే పరిగెత్తించిన. ఎంత మోసం! నా బ్యాగ్ కొట్టేసినప్పుడు మోసం కాదానే? మోసం అంట మోసం. ఇంకోసారి దొంగతనం చేసినవో సొంపుత బిడ్డ. తలుపుది. ఇదిగో నీ బ్యాగు. ఇదిగో నీ బ్యాగు. నాతో నొక్కరాలు చేస్తే బొక్క సూర సూర వేస్తా. రారసతిగా. అమ్మో, ఇది మామూలుది కాదు. సార్, మీకు ఒక సర్ప్రైజ్ సార్. సార్ కట్ చేద్దాం. వెరీ గుడ్. సార్, మీకు ఇంకో సర్ప్రైజ్ సార్. సార్, కేక్ కట్ చేయండి సార్. ఓకే ఓకే. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా? హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ. థ్యాంక్ యూ. మీ చేతుల మీదుగా జరిగిన నా పుట్టినరోజుని నా జీవితంలో మర్చిపోలేను. ఏ జన్మ బంధమో, ఎన్ని జన్మల అనుబంధమో తెలీదు గాని సొంత బిడ్డల్లా నా పుట్టినరోజును చేశారు. మీ ప్రేమతో నా మనసును దోచేశారు. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి. ఈరోజు మనం పురాణాల గురించి తెలుసుకుందాం. అరే సతీ, రామాయణం ఎవరు రాశారా? నాకు తెలియదు టీచర్. నేనైతే రాయలే టీచర్. కూర్చోవేదావా. ఏ పండు, నువ్వు చెప్పమ్మా. నాకు తెలియదు టీచర్, నేను రాయలేదు. అబద్ధం చెప్తుంది టీచర్. నాకు తెలిసి వీళ్ళిద్దరిలోనే ఎవరో రాసుంటారు. వీళ్లే అనుకున్నాను. నువ్వు వాళ్లకన్నా పెద్ద మేధావ్వే. సర్లే కూర్చో. గీతా, నువ్వు చెప్పమ్మా. వాల్మీకి రాశారు టీచర్. వెరీ గుడ్, కూర్చోమ్మా. దివ్య దృష్టి అంటే ఏంటో తెలుసా? నాకు తెలుసు టీచర్. చెప్పరా. ఆడ దివ్య ఉన్నది కదా టీచర్, దాని మీద పెట్టే దృష్టినే దివ్య దృష్టి అంటారు టీచర్. ఏంట్రా? దివ్య మీద దృష్టి పెడితే దివ్య దృష్టా? మరి నా మీద పెడితే నస దృష్టి టీచర్. ఏంట్రా? నేను నేను నస పెడుతున్నానా? చంపుతా వెదవా. కూర్చో. మీరు ఒక్కొక్కరు వచ్చి హోంవర్క్ చూపించండి.
చూడు, నా డబ్బులు ఉంగరం నీ బ్యాగ్లో వేశా. మర్యాదగా డాక్యుమెంట్స్ ఇచ్చావా సరే, లేదంటే నా డబ్బులు ఉంగరం దొంగిలించావని గొడవ చేస్తా. టీచర్ వచ్చి నీ బ్యాగ్ చెక్ చేసి కొడుతుంది, స్కూల్ నుంచి గెంటేస్తుంది. చెప్పు, ఇస్తావా గొడవ చేయమంటావా? చెప్పమంటావా? ఇందాక ఫ్లవర్ షర్ట్ సౌండ్కి నా చెవులు సరిగ్గా వినిపించట్లేదా? పోయాయా? చెవిటి మొహందానా, రాసిస్తానుండు. నేను ఇవ్వనే. ఏం చేస్తావో చెయ్యి. వినిపించట్లేదని మోసం చేస్తావా? మర్యాదగా నా డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే ఏం చేస్తావే? అరుస్తావా? అరువు. టీచర్ వచ్చిందనుకో, నువ్వు రాసినకి చూపిస్తా. అప్పుడు నిన్నే చావుగొట్టి బయటికి నడుతుంది. తెలివి నీకు ఇప్పుడు వచ్చిందే, నాకు పుట్టగానే వచ్చింది. ఇప్పుడు చూడు, బ్యాగ్ లో నువ్వు పెట్టిన డబ్బులు ఉంగరం కూడా నావే. అమ్మో అమ్మో అమ్మో, నీకు దండం పెడతానా ప్లీజ్. కావాలంటే నా డబ్బులన్నీ తీసుకోవే, ఉంగరం మాత్రం ఇచ్చేవే. మా నాన్నమ్మగా చంపేస్తారే ప్లీజ్, నీకు దండం పెడతానే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు బిడ్డ. తీసుకే. ఇంకోసారి గిట్ల తోక ఆడిచ్చినవనుకో చంపుతా బిడ్డ. చదువుకా. ఎప్పుడు నేనే ఓడిపోతున్నాను. ఇప్పుడు నాన్నమ్మ గారికి ఏం చెప్పాలి? చూసి ఆడండి. ఏంటి ఈ డాక్టర్స్ ఇంకా రాలేదు? పాపం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారేమో. సార్, అబ్బబ్బబ్బబ్బా, ఎంత చల్లగా ఉందో. నీ బొందే, పైన ఇంత ఎండగా ఉంటే చల్లగా ఉందంటావా పిల్ల మొహందానా? అయ్యయ్యో, మీరు కూడా మేధావి అత్తయ్య గారు. ఏంటి? అంటే నేను ఐస్ క్రీమ్ గురించి మాట్లాడుతుంటే మీరేంటి ఎండ గురించి అంటారు? అర్థమైందిలేవా. ఇదిగో ఐస్ తిన్నాక పుల్లలు దాచిపెట్టండి. పుల్లలా ఎందుకు? అత్తయ్య గారు పోతే తగలు పెట్టడానికి. నిన్ను చంపేస్తాను, చెత్త మొహందానా. పుల్లలు దాస్తే మొహం కడుక్కోడానికి పనికొస్తాయే, అందుకే. అబ్బు,
నీ పిసినరతనం తగలయ్యా. ఐసు పుల్లల్ని కూడా వదిలిపెట్టవే. ఛీ! అత్తయ్య గారు ఐస్ క్రీమ్ బాగుంది కదా? మూసుకొచ్చారండి. థ్యాంక్ యూ. హలో మేడం, ఇక్కడేం చేస్తున్నారు? కనబడట్లే, పచ్చదనం పెంచుతున్నాం. పచ్చదనమా? అవునండి, అటు ప్రభుత్వాలు ఇటు స్వచ్ఛంద సంస్థలు పచ్చదనం పెంచండి పచ్చదనం పెంచండి అంటున్నారని 10 రూపాయలు పెట్టి పచ్చదనం కొని పచ్చదనం పెంచుతున్నాం. మీ తెలివికి పాదాభివందనం చెయ్యాలి తల్లి. ఎప్పుడు చేస్తారో చెప్పండి, పంపిస్తాం. దేన్ని? తెలివిని. ఆ? చాలే, మా స్కూల్ ముందు ఏం చేస్తారో అని అడుగుతున్నాను. అలాగా, మీరేం చేస్తున్నారు? ఫ్రీ మెడికల్ క్యాంప్ కోసం డాక్టర్లు వస్తారంటే వెయిట్ చేస్తున్నాను. మరి మీరు? మా గీత కోసం వెయిట్ చేస్తున్నామండి. అలాగా, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. నానమ్మ గారండి. అమ్మా వచ్చేసావా తల్లి? ఏమైందమ్మా? వెళ్ళిన పని సక్సెసా? లేదండి, మళ్ళీ ఫెయిల్. చిచ్చే ఇయ్యాలో జన్మ, ఎందులో దూకి చావడం మంచిది. అయ్యో పెద్దమ్మ గారండి, తొందరపడి చావద్దండి. డాక్యుమెంట్స్ తెచ్చే వరకైనా బ్రతికుండాలండి. ఏయ్, నీ కళ అర్థమైందా? ఏయ్, నువ్వు మూస్తావా? అమ్మా గీత, అసలు డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయమ్మా? బ్యాగ్ లో ఉన్నాయండి. ఎవరి బ్యాగ్ లో అమ్మా? తెలీదండి. అదేంటే? అవునండి, ఆ శ్వేత ఎవరి బ్యాగ్ లోనే దాచిపెట్టిందండి. వెతకలేకపోయానండి. కానీ మొత్తానికి క్లాస్ రూమ్ లో ఉందన్నమాట. అవునండి, కానీ దాన్ని వెతికి పట్టుకోవడం చాలా కష్టమండి. అయ్యయ్యో నా బంగారు తల్లి, మే హూనా ఏదో ఒక వేషంలో వస్తాను, ఆ డాక్యుమెంట్స్ కొట్టేస్తాను. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. అలాగేనండి. అత్తయ్య గారు, ఇప్పుడు ఏ వేషంలో వెళ్తున్నావు? డాక్టర్, ఉచిత వైద్య డాక్టర్స్ లా మనం అక్కడికి వెళ్తాం. కమ్ ఆన్, ఫాలో మై డియర్ సిస్టర్స్. మీరు డాక్టరా? లేదు, మున్సిపాలిటీ లేబరు. పాయిఖానాలో ఫినాయిల్ కొట్టడానికి వచ్చాం. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి కొడదాం. కొట్టేనట్టేనా? చేతి మీద తెల్లకోటు, మెడలో స్టిచ్. మీ అమ్మ వేసుకుంటుందా? డాక్టరా అని అడుగుతున్నా? సారీ మేడం, ఉచిత వైద్య పరీక్షల కోసం వచ్చింది మీరేనా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాను అంతే. టీచర్స్, స్టూడెంట్స్, ఈ రోజు మన స్కూల్ పిల్లలందరికీ ఫ్రీ మెడికల్ చెకప్ చేయడానికి డాక్టర్ మాయాదేవి గారు వచ్చారు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆవిడకి చెప్పండి, సొల్యూషన్స్ చెప్తారు. నా దగ్గర మొహమాట పడక్కర్లేదు. ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి. మేడం, రా నాకు ప్రాబ్లం ఉంది మేడం. ఏంట్రా నీ ప్రాబ్లం? మా అయ్య తావచ్చు మా అమ్మని కొడుతున్నాడు మేడం. దానికి మేమేం చెయ్యాలి? మీరు కూడా తావచ్చు మా అయ్యని కొట్టుర్రి. ఒరే బండా, ప్రాబ్లం అంటే అయ్య తాగుతున్నాడు, అమ్మ ఊగుతోంది కాదురా. హెల్త్ ప్రాబ్లం. అర్థమైంది కదా? ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పండి. రెడీ. 1 by 1 మీ స్కూల్ బ్యాగ్ తీసుకుని ఆ గదిలోకి రండి. బ్యాగ్లు అయితే ఉన్నాయి కానీ 1 by 1 మా కార్డ్ లేదు. ఏం చేయాలి? జాకు బ్యాగు తీసుకొని రండి అన్నాను. బ్యాగులు అంటుందేంది? కొంపదీసి డాక్టరేషన్ లో వచ్చింది ముషిల్దా? చూడబోతే గట్లనే ఉన్నదే. హలో మేడం, హెల్త్ చెకప్ కి బ్యాగ్ ఎందుకు? రోగం మీలో ఉందా మీ బ్యాగ్ లో ఉందా చూద్దామని. ఓహో, రోగాలు బాడీలో ఉంటాయని తెలుసు, బ్యాగుల్లో కూడా ఉంటాయా? అయ్యో,
తొడుక్కునే లాగుల్లో కూడా ఉంటాయి. మూసుకుని బ్యాగులు ఇచ్చి పంపించండి. బ్యాగులు ఎందుకు తేవాలో చెప్తే గానీ తీసుకురాం. అయ్యో అయ్యయ్యో, ఓకే ఓకే, చెప్తాను. స్కూల్ బ్యాగుల బరువును బట్టి మీకు ఏ రోగాలున్నాయో ఈజీగా తెలుసుకోగలుగుతాం. అందుకే తెమ్మన్నాను. హ, అర్థమైంది మేడం. ఒక్కొక్కరు గారండి. సారీ, మేము ఇక్కడ పరీక్షలు చెయ్యం. ఎందుకు చేయరు? మీకు తెలిసిపోతుందని. యామని అది మేము డాక్టర్స్ కాదని. ఏంటి? అదే, అది ఒకరి రోగాలు ఒకరికి తెలిసిపోతాయని, అలా తెలియడం పద్ధతి కాదని వేరే గదిలోకి వెళ్ళి టెస్ట్ చేద్దాం రమ్మంటోంది. రండి, కమాన్. మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను. ఫస్ట్ నేను వెళ్తా. పోరా, పో. ఒసేయ్, ఇప్పుడు ఎలా తప్పించుకుంటుందా చూద్దామే. ఒసే లత, ఈ వైర్లు ఆ ప్లగ్గులో పెట్టు. ఇంత పెద్ద వైర్లు అంత చిన్న కన్నలు ఎలా పడతాయి అత్తయ్య గారు? అయ్యో, నీ బొందే. ప్లగ్గులో పెట్టమంటే వైర్ మొత్తం పెట్టమని కాదు, మరి ప్లగ్గులోకి గుచ్చమని. అర్థమైంది, పెడతా. పెట్టు 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 పెట్టు. పెట్టాను. ఇంతే, నీకేమన్నా పెట్టాలా? గుడ్. గుడ్ అంట పెట్టు. ఏ మెంటలో తింగరదానా. అది సరే అత్తయ్య గారు, ఇప్పుడు ఈ వైర్లు ఎందుకు పెట్టించారు? ఈ కరెంటు వైర్లతో ఆ శ్వేతకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను. భయపడతాను, డాక్యుమెంట్ తీసుకుంటాను. ఒసే శ్వేత, నీ చాప్టర్ క్లోజే. ఒసే శిరీష, పిల్లవే. నా పిల్లలు ఎక్కడ లేరు అత్తయ్య గారు. మీ పిల్లలు ఎక్కడ చచ్చారో తెలీదు. దీని పిల్ల మాత్రం ఉంది, పిలవమంటారా? ఏయ్, నోరు మూసుకుని స్టూడెంట్స్ పిలవు. కామెడీలా నోరు మూసుకొని ఎలా పిలుస్తారే? తెరిచే పిలుస్తాను. పిల్లలు త్వరగా రండి. రండి అత్తయ్య గారు. దారా బోండం, ఏంట్రా నీ ప్రాబ్లం? తిన్న తర్వాత ఆకలి అవ్వట్లేదు డాక్టర్. అయ్యా, తినగానే ఆకలేడువేమిట్రా దరిద్రుడా. ఓ 2 గంటలు ఆగితే వేస్తుంది. 2 గంటలు ఆగాల మేడం? అవునరా, కానీ ఆపాలంటే నాకు అందవు కదా మేడం. ఏంట్రా అది? గుడిలో గంటలు మేడం. నీ బొంద, నీకు ఒళ్ళంతా కొవ్వు ఎక్కువైపోయి బుర్ర తక్కువైందిరా. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట వీపు గోడకు పెట్టి గోక్కో. ఎందుకు మేడం? కొవ్వు కరగడానికి రా. తీసే వెళ్ళ. రా, పండు. నెక్స్ట్ పేరు భలే ఉందే. అత్తయ్య గారు, అది పేరు కాదండి, తర్వాత వచ్చే వాళ్ళని రమ్మంటాం. సరేలే. నెక్స్ట్. ఏంటి నీ ప్రాబ్లం? మా నాన్నమ్మే నా ప్రాబ్లం అండి. అది చావడానికి ఏదైనా మందుంటే ఇవ్వండి. పాపాత్పురాలా, మీ నానమ్మ నిన్నే చేసిందే? 1 2 మేడం. ఆమె బుద్ధి గురించి చెప్తే బుద్ధుడికి కూడా కోపం వస్తుంది మేడం. చిన్న పిల్లలు మేకప్ వేసుకోకూడదంట, లిప్స్టిక్ పూసుకోకూడదంట. ఆవిడేమో గంగిరెద్దులాగా సింగారించుకొని తిరుగుతుందంట. అబ్బబ్బబ్బబ్బా, సూపర్. ఏం చెప్తివి? చంపుతా. ఒసే కర్రీదానా, మొహానికి ఉదయం 1 గిన్నె, సాయంత్రం 1 గిన్నె రాసుకోవే. ఏంటది? పేడ. అప్పుడు నలుపు విరిగి నాకల తెల్లగా వస్తాను. బాక్కదానా, చంపేస్తాను. నేను పోతా. నెక్స్ట్ పిల్ల. నెక్స్ట్ రామా. రామారా, ముందు బ్యాగ్ తీసుకోండి.
వేసేవే. ఎస్ ఎస్. అమ్మా ముస్లి ఏంటి నన్ను చూస్తే భయం వేస్తోందా? ఆ? భయమా నాక? హ, అది నా బ్లడ్ లోనే లేదని మా మామ చెప్పిండే. ఛా, నిజమా? అయితే భయం తెలియని నీ బ్లడ్కి ఫస్ట్ టైం భయాన్ని పరిచయం చేస్తానే. ఓసే లత, స్విచ్ అయివే. అవును, ఫ్యాన్ స్విచ్ ఉంది, లైట్ స్విచ్ ఉంది. ఈ లత స్విచ్ ఎక్కడుంది అత్తయ్య గారు? నీ బొందే వెయ్య స్విచ్ అయ్యి. ఓకే ఓకే ఓకే. చూడు, నేనెందుకు వచ్చానో తెలుసుగా. మర్యాదగా నా డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేయి. నా ప్రాణం పోయినా అయ్యా. ఇవ్వకపోతే నీ ప్రాణం పోతుంది. పర్వాలేదా? చెప్పు. ఒసేయ్, నేను అన్నింటికి తెగించొచ్చానే. డాక్యుమెంట్స్ ఇచ్చావా వదిలేస్తాను, లేదా ఈ కరెంట్ షాకుతో నీ ప్రాణం వదిలేస్తావు. చెప్పు చెప్పు చెప్పు, ఇస్తావా ఇవ్వవా? అయితే చావే. ఒసే లత, దాన్ని కుర్చీ కట్టేవే. కట్టే, ఇదిగా తాళి తీసుకో. కట్టే, గట్టి కట్టేది. కూర్చో 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 కూర్చో.